పూర్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అసలు నిజంగా కామాఖ్య అమ్మవారి గురించి తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయంటారు. అక్కడ ఆ దేవాలయంలో ఎవరైనా స్త్రీలుగా ఉన్నప్పుడు ఒక ప్రదేశానికి వెళ్తే పురుషులుగా మారిపోతారట, పురుషులుగా ఉన్నవాళ్ళు స్త్రీలుగా మారిపోతారట. ఆ ప్లేస్ ఉందా అసలు? అలా ఉండదమ్మా. స్త్రీలు పురుషులుగా మారడం కంటే పురుషులు స్త్రీగా మారడం అంటే ఇక్కడ సాధ్యమయ్యే ఒకే ఒక స్థితి ఏంటి అంటే ఉపాసన. ఎందుకంటే మీరు ఎంత ఉపాసన బాగా చేస్తారో తప్పకుండా మీలో ఉన్న పురుషత్వం కాస్త స్త్రీత్వం కింద మారుతుంది. ఎందువల్ల మీరు అమ్మను ఉపాసిస్తున్నారు కాబట్టి అమ్మలా మారిపోతారు. అంతే అది కూడా ఏంటంటే ఫిజికల్ బాడీ స్థితిలో కాదు, అంటే మీ లోపల నుంచి వచ్చే స్థితిలో మీరు తల్లిలా మారడమే ఇక్కడ కామాఖ్య అంటే. అంతేకాని బాడీలో ఉన్న పార్ట్లన్నీ చేంజ్ అయి ఇలా కాదు. పురుషత్వం అంటే ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మీరు చూస్తే అంటే మీరు నేను ఆయన ఎవరైనా కానివ్వండి, ఇక్కడ అందరూ స్త్రీ పురుషులు రెండు తత్వాలు కలిసే ఉంటాం. ఒక స్త్రీ ఒక పురుషుడు అని ఉండదు. ఎందుకు అంటే మనకి ప్రకృతి నేర్పుతున్నది కూడా అదే, ప్రకృతి స్త్రీతత్వం. మీరు ఎక్కడ చూసినా ప్రకృతి పురుషులు అని అంటారు. ఈ భగవద్గీతలో అదే చెప్పారు, లలితాదేవిలో అదే, ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ప్రకృతి పురుషులు. ప్రకృతి అంటే స్త్రీతత్వము. ప్రకృతి అంటే ఏంటి, నా కంటికి ఏది కనిపిస్తుందో అదంతా ప్రకృతి. అంటే మీరు ఒక ప్రకృతి, ఆ గోడకి ప్రకృతి, ఆ కెమెరా ఒక అంటే నాకు కనిపించే ప్రతిదీ నాకు ప్రకృతే. ఇంకా పురుషుడు ఎక్కడున్నాడు అని అంటే ఆత్మభౌడే రుద్రుడు. అంటే ఆత్మ ఏదైతే ఉందో అదే రుద్ర. అంటే ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంటుంది, కళ్ళు ఉంటాయి. కాబట్టి మనందరం ఎవరి స్వరూపం? ప్రకృతి పురుషుల స్వరూపం. మనలో ఉన్న స్త్రీత్వం అంటే ఏంటి అంటే మూర్తిభవించిన తల్లి తత్వం ఎవరి లోపల నుంచైనా బయటికి ఎంత బాగా వస్తుందో ఈ ప్రపంచం అంత సుఖశాంతులతో ఉంటుంది. కాబట్టి ఇక్కడ తల్లితనం అంటే కూడా చాలామందికి తెలియంది, తల్లి అంటే విపరీతంగా ప్రేమించడం అని అనుకుంటారు. తల్లి అంటే ప్రేమ కంటే తల్లి అంటే రియలైజేషన్. అంటే ప్రతి దాంట్లోనూ ఆవిడ ఏం నేర్చుకుంటుంది, ఇలా చూపించకూడదు ఇలా చూపించాలి అని నేర్చుకుంటుంది. ఎప్పుడు మనం ఇలాగే చూపిస్తాం. అంటే 4 వేళ్ళు కూడా చెప్తున్నాయి తత్వాన్ని. ఏంటంటే 4 మన వైపే తిరుగున్నాయి, ఒకటే అవతల వాళ్ళ వైపు తిరుగుంది. ఆ ఒకటి కూడా ఇటు ఎప్పుడు తిప్పేసుకుంటామో అప్పుడు అమ్మ అయిపోతాం అనమాట. ఆ అమ్మ ఎప్పుడైతే అయ్యామో ఈ సృష్టి అంతా స్త్రీ యొక్క తత్వమే. అందుకే భువనేశ్వరీదేవి రాజ్యానికి వచ్చేసరికి అందరూ స్త్రీలేండి, ఒకే ఒక పురుషుడు ఉంటాడు అంటారు. ఆ పురుషుడు ఎవరు అంటే కామేశ్వరుడు. మిగతా వాళ్ళందరూ గోపికలేట. అందరూ భువనేశ్వర రాజ్యంలో పురుషులు ఒకే ఒక్క పురుషుడు ఉంటాడట. మరి స్త్రీలందరూ ఏం చేస్తున్నారు అంటే ఆ పురుషుల్లో కలవడం ద్వారా అసలైన స్త్రీతత్వం అంటే ఏంటో అర్థం చేసుకుంటున్నారు. అదే ఆత్మ శివతత్వము అని తెలుసుకోవడం. ఇది ఇక్కడ నేర్చుకుంటాం నిజంగా చెప్తే. అమ్మ, కామాఖ్య అమ్మవారి దేవాలయంలో మన శరీరంలో ఉన్న షట్చక్రాలలో ఏ చక్రానికి ఎక్కువ శక్తి లభిస్తుంది? స్వాదిష్టాన మూలాధార చక్రాలకి. ఎప్పుడైతే అవి మారాయో అంటే నిజంగా కూడా చాలామంది కింద చక్రాలను పట్టించుకోకూడదు, పై చక్రాలే బాగా పెరగాలి అనుకుంటారు. కానీ బేస్, అందుకే దాన్ని మూలాధారము, మూల ఆధారం. అది లేకపోతే ఎవరు లేరు. శరీరం మొత్తానికి ఆధారభూతమైందే మూలాధారం. ఇంకా స్వాధిష్టానము అంటే అర్థం ఏమిటి అంటే స్వ అధిష్టానం. అంటే దేవత తనకు తానుగా కూర్చున్న ప్రదేశం. అంటే ఆవిడ ఓన్ ప్లేస్ అది. ఈ రెండు లేకపోతే అసలు మనం లేవు. ఎందుకంటే ఎనర్జీ అన్నది అక్కడి నుంచే రావాలి. ఆ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో, ఎందుకంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి కింద మారితేనే జ్ఞానశక్తి అవుతుంది. చాలామంది ఏమనుకుంటారు, కోరికలు ఉండని స్థితి ఈ భూమి మీద ఉండదు. కామిగాక మోక్షగామిగాడు. నీకేదో ఒక కోరిక ఉండాలి. అదేంటంటే మోక్షం కోరుకోవడం కూడా కోరికే. నాకు మోక్షం కావాలండి, లేకపోతే ఈ ప్రపంచం మొత్తం మారాలండి, ఈ ప్రపంచంలో ఇది లేదు దాన్ని నేను ఇవ్వాలి, ఏదైనా కోరికే. అంటే మీ కారు కొనుక్కోవడం లేకపోతే స్కూటర్ కొనుక్కోవడం ఒక్కటే కాదు, మీరు దేవుళ్ళో కలవాలనుకోవడం కూడా కోరికే. అంటే ఏదో కోరుకుంటేనే ఈ భూమి మీద మన శరీరం అన్నది నిలబడుతుంది. అంటే దాన్ని మనం ఎంత బెస్ట్గా చేయగలము అన్నదే ఇక్కడ కామాఖ్య అంటేనే ఫుల్ఫిల్మెంట్ అని అర్థం. అంటే మనకేమిస్తుంది అంటే సంపూర్ణత్వాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ చక్రం మూలాధార స్వాధిష్టాన చక్రాలు ఎప్పుడైతే మారాయో ఆటోమేటిక్గా మిగతా చక్రాలన్నీ కూడా ఆ వచ్చిన శక్తితోనే
అనుకోకుండా మారిపోతాయి అన్నమాట. అంటే అక్కడికి వెళ్తే చాలు మొత్తం 7 మారుతాయి. కానీ ఫస్ట్ పూర్తిగా శక్తినిచ్చే చక్రాలైతే మూలాధార, స్వాదిష్టాన చక్రాలు. For more videos like this, subscribe Big TV channel.